హాయ్ అండి. మొన్న ఎండతో పని లేకుండా టమాటా నిలవ పచ్చడి చేసుకోవాలనేసి వీడియో పెట్టాను కదా! ఆ వీడియోకైతే చాలా వ్యూస్ వచ్చాయి. చాలా లైకులకొచ్చాయి. చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడైతే నేను మీకు చెప్తాను. కొంతమంది అయితే మెంతిపిండి, ఆవు పిండి లేకపోతే బావుంటుందా? కొంతమంది ఆయిల్ ఎక్కువైపోయింది. కొంతమంది కారం ఎక్కువైంది. కొంతమంది ఉప్పు ఎక్కువైంది. ఇలాగా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. కొంతమంది బావుంది. మేము ఇలాగా చేసుకుంటాం అనేసి చాలా వరకైతే ఇలా చెప్పారు. ఇంట్లో కూరే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. పచ్చళ్ళు కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారనమాట. ఈ ఎండతో పని లేకుండా నిలవ పచ్చడి అయితే మెంతిపిండి, ఆవపిండి ఏ పిండి అవసరం లేదనమాట. నేను ఎవరికి ఎంత కారం తింటారు, ఎంత ఉప్పు తింటారా, ఎంత నూనె తింటారు అనేది కరెక్ట్ వేసుకుంటారు. ఇంకా ఒక్కొక్కరు తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు. పచ్చడి రుబ్బిన తర్వాత కారం వేసుకొని రుబ్బుకుంటాం కదా, రుబ్బిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. మీకు వారానికి 10 రోజులకి కావాల్సినంత పచ్చడి తీసేసి ఆయిల్ తక్కువ వేసుకొని మీకు కావాల్సిన పోపులు వేసుకొని పచ్చడి అయితే పోపు పెట్టుకొని 10 రోజులకు తగ్గట్టు చేసుకోండి. మిగతా పచ్చడి ఫ్రిడ్జ్ లో దాచుకోండి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు మనం పోపు పెట్టుకోవచ్చు. ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.